హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డీసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది కదా. ఎవరైతే టీటీసీ కోర్సు చేయాలనుకుంటారో 2 years కోర్సు, దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటి July 10 రోజు అయితే మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత రిజల్ట్ కూడా మనకు July 16 రోజు అయితే రావడం జరుగుతుంది. తర్వాత ప్రాసెస్ ఏముంటుంది మనకు జూలై ఇప్పుడు అంటే ఈ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాశారో దానికి సంబంధించిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్ ఏమైంది, అదేవిధంగా మనకు మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అయిందని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం డైట్ సెట్ అంటారు, దాన్ని టీటీసీ అంటారు, అదేవిధంగా డీసెట్కి సంబంధించినటువంటి పేరుతో ఈ రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. అన్నీ ఒకే కోర్సు సంబంధించిన పేర్లు అనమాట. ఈ టీటీసీ కానీ డైట్ సెట్ కానీ అదేవిధంగా డీసెట్ కానీ ఇప్పుడు మనము ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా 16 రోజు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్కి మనం ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, స్టెప్ బై స్టెప్గా నేను కొన్ని అంటే మ్యాక్సిమం నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మాత్రమే కౌన్సిలింగ్లో తీసుకురామని అడుగుతారు, అంతకుమించి వేరే ఏం అడిగారు. కాబట్టి నేను మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మీకు అక్కడ కౌన్సిలింగ్ లోపల మీరు వెరిఫై చేస్తారనమాట. మీరు వెరిఫై చేసిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ కోసము అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి అనే దాని విషయాన్ని మీరు అందులో వెబ్సైట్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వెబ్ ఆప్షన్స్ చేయడానికి మీకు ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనము కౌన్సిలింగ్ రోజే మనకు అన్ని డాక్యుమెంట్స్ తెలుసుకోవాలి, తీసుకురావాలి, మనం గ్యాదర్ చేసుకోవాలంటే జరగదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందే గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో చూసి అన్ని డాక్యుమెంట్స్ మీరు గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే మన డీసెట్ లోపల మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంక్ కార్డు ఇస్తుంది కదా, ఆ రిజల్ట్ పేపర్ని మనం తీసుకోవాలన్నమాట. అదే ర్యాంక్ కార్డు. అందులో ర్యాంక్ ఇస్తారు, మనకు రిజల్ట్ ఇస్తారు కదా, మనకి ఎన్ని మార్క్స్ వచ్చి మనకి ఎంత ర్యాంక్ వచ్చింది దాన్ని ర్యాంక్ కార్డ్ అంటారు. అది ఫస్ట్గా మీరు ఆ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ని మీరు ప్రాపర్గా ప్రింట్ తీసుకొని మీరు దాచి ఉంచుకోండి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఇంతకుముందు ఎగ్జామ్ రాశారు కదా July 10 రోజు, ఎవరైతే రాశారో దానికి సంబంధించిన హాల్ టికెట్ అనమాట. హాల్ టికెట్ కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. అది సెకండ్ పాయింట్ అనమాట. మనకు థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీకు ఎస్ఎస్సి మెమో అనమాట. మీరు థర్డ్ పాయింట్ ఎవరైతే ఈ ఎస్ఎస్సి మెమోస్ ఒరిజినల్ తీసుకోండి, ఎందుకంటే జిరాక్స్ అవన్నీ అక్కడ మనకు కౌన్సిలింగ్లో వెరిఫై చేయాలంటే ఒరిజినల్ ఉంటేనే వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒరిజినల్ ఎక్కడున్నా సరే మీరు మీ దగ్గరికి గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే మీన్స్ ఇప్పుడు మీరు ఓపెన్ ఇంటర్ చేశారనుకో, ఓపెన్ ఇంటర్ సంబంధించిన ఇంటర్ మెమో, అదే రెగ్యులర్ ఇంటర్ చేస్తే రెగ్యులర్ సంబంధించిన ఇంటర్ మెమో అనమాట. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు పాతగా ఉన్న వాళ్ళైతే లాంగ్ మెమో తీసుకోండి, ఒరిజినల్ ఇంటర్ మెమో. ఇప్పుడు నార్మల్గా ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 2023-24 బ్యాచ్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఆన్లైన్ మెమో పెట్టినా కూడా మనకు సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఒరిజినల్ మెమోనే కావాలంటే కొందరికి వచ్చి ఉంటుంది, కొందరికి కాలేకుంటుంది. కాబట్టి మీరు ఆన్లైన్ మెమో పెట్టినా సరిపోతుంది. అది ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా సేమ్. ఎవరైతే ఇంటర్మీడియట్ 2 years కోర్స్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేయాలనుకుంటారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ని మన కౌన్సిలింగ్ ప్రాసెస్ లోపల తీసుకెళ్ళాల్సి ఉంటుంది. అది ఫోర్త్ పాయింట్ అనమాట. మనకు ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మనకు అన్ని బోనఫైడ్స్ అనమాట. మనం ఫస్ట్ నుంచి 5th క్లాస్ ఒక స్కూల్ చదివినా, 5th నుంచి 10th వరకు ఒక స్కూల్ చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, ఏ రకమైనటువంటి విధంగా చదివినా సరే, మీరు ఒకరేమో ఫస్ట్ నుంచి 7th వరకు చదివి ఉంటారు, ఒకరేమో ఫస్ట్ నుంచి 5th వరకు చదివి ఉంటారు, ఒకరేమో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క బోనఫైడ్ అయితే ఉంటుంది కదా. మీరు ఎన్ని స్కూల్లో చదివింటారు ఫస్ట్ నుంచి 10th వరకు ఎన్ని స్కూల్లో చదువుతారో అన్ని బోనఫైడ్లు తీసుకోండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ లోపల రెగ్యులర్ చేసి ఉంటే ఆ బోనఫైడ్ తీసుకోండి. ఓపెన్ ఇంటర్ లోపల కూడా మనకు మెమో అయితే ఉంటుంది, అది తీసుకోండి. ఖచ్చితంగా మీరు బోనఫైడ్స్ అయితే తీసుకోండి. మీరు ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు ఎవరైతే చదివి ఉంటారో దానికి సంబంధించిన అన్ని బోనఫైడ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మనకు 6th పాయింట్ వచ్చేసరికి మీకు క్యాష్ అనమాట. మీరు మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో తహసీల్దార్ నుంచి కానీ మీరు అప్పుడే అప్లై చేస్తే క్యాష్ ఇన్కమ్ రావడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ మీరు ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంత ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగా సబ్మిట్ చేస్తే మీకు క్యాష్ మన కౌన్సిలింగ్ టైం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సర్టిఫికేట్స్ అన్నీ ముందుగానే గ్యాదర్ చేసుకోవడానికి ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ముందే ఎవరైతే కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, డీసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు మనకు 6th పాయింట్ వచ్చేసరికి క్యాస్ట్ కదా, అదే 7th పాయింట్ కూడా క్యాస్ట్ అంటే
సిక్స్త్ పాయింట్గా మనం క్యాష్ని తీసుకున్నాం. అదే సెవెంత్ పాయింట్ వచ్చేసరికి లేటెస్ట్ ఇన్కమ్ అనమాట. అది ఎట్లుండాలి లేటెస్ట్ ఇన్కమ్? ఈ 2024 తీసింది ఉంటే సరిపోతుందా అంటే అట్లా కాదు. మనకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టార్ట్ అవుతుందో, ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఇయర్ నుంచి, అంటే మనకు ఏప్రిల్ 1 నుంచి మనకు ఉండాలన్నమాట ఇన్కమ్ అనేది. వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారో చేయరో తర్వాత విషయం, కానీ మీరైతే మ్యాక్సిమం లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా లేటెస్ట్ ఇన్కమే తీసుకోండి. తర్వాత మనకు 8th పాయింట్ వచ్చేసరికి మనకు ఆధార్ కార్డ్ అనమాట. ఖచ్చితంగా ఒరిజినల్ తీసుకెళ్ళండి. జిరాక్స్, కలర్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ తీసుకెళ్తే మన కౌన్సిలింగ్ దగ్గర కొంచెం బెనిఫిటబుల్గా ఉంటుంది. జిరాక్స్ కూడా క్యారీ చేయండి. అప్పుడు మనకు కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మనకు చెప్తారనమాట ఎన్ని సెట్స్ తీసుకోవాలి జిరాక్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చెప్తారు. అప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. ఆధార్ కార్డ్ అయితే తీసుకోండి. 8th పాయింట్ వచ్చేసరికి. 9th పాయింట్ వచ్చేసరికి మనకు స్పెషల్ కేటగిరీ ఉంటుంది కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, ఇంకే విధంగా సిఏపీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఎవరైనా సరే ఏ సర్టిఫికేట్ ఉన్నా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, సిఏపీ కానీ, లేకపోతే మనకు ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఏదైనా సరే మీరు ఏ స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకు 10th పాయింట్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా పైన డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ టోటల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మనకు ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు డీసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత డీసెట్ హాల్ టికెట్, తర్వాత ఎస్ఎస్సి మేమో, తర్వాత ఇంటర్ మేమో, తర్వాత అన్ని బోనోఫైడ్స్, తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ ఎప్పుడన్నా సరే కానీ ఇన్కమ్ అయితే లేటెస్ట్ ఉండాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏదైనా సరే, తర్వాత వచ్చేసరికి మనకు అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో జాగ్రత్తగా తీసుకొని వాటిని జిరాక్స్ కూడా తీసుకొని ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ అయితే ఒరిజినల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఒరిజినల్ లేదు, ఇన్ కేస్ కష్టం అవుతుంది ఇప్పుడు అనుకున్నప్పుడు ఏదైనా జిరాక్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. కానీ ఖచ్చితంగా ఈ బోనోఫైడ్స్, ఈ మెమోస్ ఇవైతే ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండడానికి మీరు ఒరిజినల్స్ గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, మనం కౌన్సిలింగ్ వచ్చిన ఫస్ట్ రోజు సెకండ్ టైం లోపల మనకి ఎక్కువ టైం ఇయ్యరు. ఒక 2-3 days ఇవ్వచ్చు, మేబీ 1 week కూడా ఇవ్వచ్చు. కానీ అంతకంటే 1 week కూడా ఇయ్యరు, అంతకంటే తక్కువ టైమే ఇస్తారు. అప్పుడు మీరు సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాలంటే టైం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ముందే గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము గవర్నమెంట్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అసలు టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది ఓల్డ్ కాలేజ్ లిస్ట్ అనమాట. ఇది ప్రజెంట్గా అయితే మనకు కొత్త లిస్ట్ అనేది ఇంకా అప్డేట్ నా దగ్గర అయితే లేదు. నేను మాక్సిమం ఒక ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా, ఓల్డ్ 10 districts వైజ్గా కాలేజీలు అయితే నేను గ్యాదర్ చేశాను. ఆ గ్యాదర్ చేసిన కాలేజీల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్. కాకపోతే అందులో ఒక కాలేజ్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ మాక్సిమం అయితే ఒక 8-9 అయితే ఖచ్చితంగా అవే ఉంటాయి, ఏం చేంజ్ కావు. కొత్త కాలేజీలు ఇంకేమైనా ప్రైవేట్ కాలేజీలో దానికి సంబంధించిన లిస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు కామెంట్ లోపల నేను అందించడానికి ట్రై చేస్తాను. ఓన్లీ ఇప్పుడైతే మనం గవర్నమెంట్ కాలేజీల గురించి, టాప్ గవర్నమెంట్ కాలేజీలో మంచి కాలేజీల గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ కాలేజీలు ఏంటివి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము టాప్ గవర్నమెంట్ కాలేజీలు అయినటువంటి డీసెట్, అదే డైట్ సెట్కి సంబంధించిన కాలేజీలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం కాలేజీల గురించి. ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ మీడియం వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి, మనం ఫస్ట్గా డిస్కస్ చేసుకోబోయేది మనకు మామ్నార్ డిస్టిక్ అనమాట. మామ్నార్ డిస్టిక్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డైట్ కాలేజ్ అనమాట. గవర్నమెంట్ డైట్ కాలేజ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డలో ఒక కాలేజ్ ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లోపల మొత్తంగా 150 సీట్లు ఉంటాయన్నమాట. ఈ 150 సీట్ల లోపల తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50, ఉర్దూ మీడియం 50 అనమాట. ఇది మనం టాప్ గవర్నమెంట్ కాలేజీలు అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఇందులో మీరు ఏ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉంటే ఆ డిస్ట్రిక్ట్స్ దగ్గర మీకు ఏ కాలేజ్ ఉంటే ఆ కాలేజీలో ఎంచుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే బెస్ట్ కాలేజీలు కాబట్టి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి రంగారెడ్డి అనమాట. డిస్ట్రిక్ట్ పాత డిస్ట్రిక్ట్స్ వైజ్గా నేను చెప్తున్నాను, కొత్త డిస్ట్రిక్ట్స్ వైజ్గా కాదు, పాత డిస్ట్రిక్ట్ వైజ్గా చెప్తున్నాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ వికారాబాద్, ఆలంపల్లి రోడ్, వికారాబాద్, రంగారెడ్డి అనమాట. ఆ అడ్రస్ వచ్చేసరికి తర్వాత నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ అడ్రస్ ఒకటే కాలం లోపల ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 150 సీట్లు ఉంటాయన్నమాట. తర్వాత తెలుగు మీడియం వచ్చేసరికి 50, ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి 50, ఉర్దూ మీడియం వచ్చేసరికి 50 సీట్లు అనమాట. అదేవిధంగా మనము సెకండ్ కాలేజ్ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ కాలేజ్ వచ్చేసరికి మనకు థర్డ్ నెంబర్ వచ్చేసరికి హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ నేరేడ్మెట్ట హైదరాబాద్ అనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 150 సీట్లు ఉంటాయన్నమాట. 150 సీట్ల వల్ల తెలుగు సీట్లు 50 సీట్లు, ఇంగ్లీష్ మీడియం సంబంధించి 50 సీట్లు, అదేవిధంగా ఉర్దూ మీడియం సంబంధించి 50 సీట్లు అనేది ఇక్కడ మనకు గవర్నమెంట్ డైట్ నేరేడ్మెట్ట హైదరాబాద్లో ఇప్పుడు ఈ కాలేజ్ లోపల 150 సీట్లు ఉంటాయి. అది హైదరాబాద్ డిస్టిక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్త్ కాలేజ్ వచ్చేసరికి మనకు మెదక్ డిస్టిక్ అనమాట. మెదక్ డిస్టిక్ లోపల గవర్నమెంట్ డైట్ మెదక్ హవేలీ గణపూర్ మెదక్ అని ఉందన్నమాట దాని అడ్రస్. కాలేజ్ నేమ్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ మెదక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 150 సీట్లు ఉంటాయన్నమాట. తెలుగు మీడియంకి సంబంధించినవి 50 కాలేజీలు, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినవి 50 కాలేజీలు, తర్వాత ఉర్దూ మీడియంకి సంబంధించినవి 50 కాలేజీలు ఉంటాయన్నమాట. కేటగిరీ ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, జనరల్ అంటే అందరికీ అనమాట.
జనరల్ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే అందరికీ వస్తాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 5th నెంబర్ వచ్చేసరికి నిజామాబాద్ అనమాట. నిజామాబాద్ వచ్చేసరికి నిజామాబాద్ డిస్టిక్ లోపల గవర్నమెంట్ డైట్ నిజామాబాద్ అనమాట. ఇది మల్లారం నిజామాబాద్ అనమాట. దీని అడ్రస్ వచ్చేసరికి మనం గూగుల్ మ్యాప్లో ఇవి నేమ్స్ సెర్చ్ చేసినా కూడా ఈ అడ్రస్లో అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 150 సీట్లు ఉంటాయన్నమాట. 150 సీట్ల లోపల తెలుగు మీడియంకి సంబంధించిన 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50 సీట్స్ ఉంటాయన్నమాట. ఇది జనరల్ అందరూ మనం ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. 6th నెంబర్ వచ్చేసరికి మనకు 6వ కాలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన ఉంటాం అనమాట. ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించిన కాలేజ్ అనమాట. ఇక్కడ గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్ అనమాట. ఎన్టీఆర్ చౌక్ అని ఉంది ఆదిలాబాద్, అక్కడ అడ్రస్ అనమాట. ఎన్టీఆర్ చౌక్ ఆదిలాబాద్ దాని అడ్రస్. కాలేజ్ నేమ్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ ఆదిలాబాద్ అనమాట. ఇక్కడ 150 సీట్స్ ఉంటాయన్నమాట. తెలుగు మీడియంకి సంబంధించిన 50 సీట్స్, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి 50, ఉర్దూ మీడియంకి 50 అనమాట. ఇక్కడ జనరల్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా 7వ కాలేజ్ వచ్చేసరికి మనకు కరీంనగర్ అనమాట. కరీంనగర్ డిస్టిక్ అనమాట. కరీంనగర్ డిస్టిక్ లోపల గవర్నమెంట్ డైట్ కరీంనగర్ అనమాట. LMD కాలనీ తిమ్మాపూర్ కరీంనగర్ అడ్రస్ వచ్చేసరికి. కాలేజ్ నేమ్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ కరీంనగర్. ఇక్కడ కూడా 150 సీట్స్ ఉంటాయన్నమాట. 150 సీట్ల లోపల 50 సీట్స్ అనేది తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ ఏమో 50, ఉర్దూ 50. అందరూ సీట్స్ అందరికీ ఎలిజిబుల్ అనమాట. ఈ కేటగిరీ వాళ్ళే ఆప్షన్స్ ఇచ్చుకోవాలని ఏం లేదు, అందరూ మనం ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చు. అదేవిధంగా 8th నెంబర్ వచ్చేసరికి వరంగల్ అనమాట. వరంగల్ వచ్చేసరికి గవర్నమెంట్ డైట్ వరంగల్ కాలేజ్ అనమాట. నియర్ సెంట్రల్ లైబ్రరీ హనుమకొండ వరంగల్ దాని అడ్రస్ వచ్చేసరికి. ఇక్కడ చూసినట్లయితే 150 సీట్స్ ఉంటాయన్నమాట. 150 సీట్స్ లోపల తెలుగు 50, ఇంగ్లీష్ 50, ఉర్దూ 50 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 9th కాలేజ్ వచ్చేసరికి ఖమ్మం అనమాట. ఖమ్మం కాలేజ్ లోపల ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఖమ్మం డిస్టిక్ అనమాట. ఖమ్మం డిస్టిక్ లోపల గవర్నమెంట్ డైట్ ఖమ్మం అనమాట. ఇక్కడ టేకులపల్లి ఖమ్మం అనే అడ్రస్ ఉంది. ఇక్కడ 100 సీట్స్ ఉన్నాయన్నమాట. ఓన్లీ 100 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ తెలుగు మీడియం 100, 50, ఇంగ్లీష్ మీడియం 50 అనమాట. అదేవిధంగా 10th వచ్చేసరికి మనకు నల్గొండ అనమాట. ఇది వచ్చేసరికి నల్గొండ డిస్టిక్ లోపల గవర్నమెంట్ డైట్ నల్గొండ BTS మిర్యాలగూడ రోడ్ అనమాట, నల్గొండ అనమాట. దీని అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ 100 సీట్స్ ఉంటాయన్నమాట. 100 సీట్ల లోపల తెలుగు మీడియం 50, ఇంగ్లీష్ మీడియం 50 సీట్స్ అయితే మనం కేటాయించడం జరుగుతుంది. ఈ పాత డిస్టిక్ల వైజ్గా నేను ఈ కాలేజ్ని అయితే గ్యాదర్ చేశాను. ఇంకేదైనా డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏమైనా కాలేజ్ మారితే మారిండొచ్చు, కాదు మ్యాక్సిమం అయితే ఇందులో ఒక టాప్ 8 కాలేజ్ అయితే ఖచ్చితంగా అవే ఉంటాయి. ఏదో ఒక కాలేజ్ అటు ఇటు మారిండొచ్చు మ్యాక్సిమం. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కాలేజీని ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బెస్ట్గా స్టడీ ఉంటుంది, మంచి అన్ని యాక్టివిటీస్ చేపిస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ కాలేజీని ఎంచుకోవడానికి ట్రై చేయండి. అందరూ ఎంచుకోవచ్చు, ఈ కేటగిరీ వాళ్ళకే ఇక్కడ సీట్స్ అనేది ఏం లేదు, అందరికీ అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవే కాలేజీలు ఉన్నాయంటే ఇంకా కాలేజీలు కూడా ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజ్ చాలా ఉంటాయి కాబట్టి ఆ ప్రైవేట్ కాలేజీ లిస్ట్ మీకు అది ఓల్డ్ లిస్ట్ అనమాట. ఆ ఓల్డ్ లిస్ట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నాకు, నేను సపరేట్గా మీకు అయితే లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దానికి సంబంధించినటువంటి ఓల్డ్ లిస్ట్ అయితే నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలంటే పర్సనల్గా అయితే కామెంట్ అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ లిస్ట్ని మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో యూజ్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.